కల్పనా చావ్లా ఈ పేరు ప్రతి భారతీయుడిని కదిలిస్తుంది. ఆమె పేరు వినగానే గర్వంతో పొంగిపోతాం. ఆ తర్వాత మన మనసు విషాదాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో తలుచుకుంటే ఏదైనా సరే సాధించొచ్చని నిరూపించిన ధీర మహిళ కల్పనా చావ్లా ఒక కుగ్రామంలో పుట్టి అంతరిక్షంలో అడుగుపెట్టారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా గ్రామంలో 1962 మార్చి 17న పుట్టారు కల్పన. ఆమెకు చిన్నప్పటి నుంచి ఆకాశం వైపు చూసి చుక్కలపై ఎగరాలి, చందమామను తాకాలి అని ఉండేది. ఆమె మనసులో ఉన్నది నిజంగానే సాకారం చేసుకున్నారామె. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లారు కల్పన. టెక్సాస్ యూనివర్సిటీలో పీజీ చేసిన తరువాత 1946లో పీహెచ్డీ చేశారు. చదువంటే ప్రాణం. ఆ ఇష్టమే నాసా వైపు అడుగులు వేసేలా చేసింది. సామాన్యురాలిలా నాసాలో అడుగుపెట్టి తన టాలెంట్ తో ఏకంగా నాసాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యారామె. అమెరికా పౌరసత్వం రాగానే ఆస్ట్రోనాట్ కు అప్లై చేసుకున్నారు కల్పన. ఆమె జీవితాశయమే అంతరిక్ష ప్రయాణం. ఆమెకున్న టాలెంట్ కు వెంటనే ఎంపికయ్యారు. ఎందుకంటే కల్పన వ్యోమ నౌకలో ఉంటే మిగతా వారికి చాలా ఉపయోగం. అందుకే ఆరుగురితో పాటు 2003లో STS-107 అనే వ్యోమ నౌకలో వెళ్లిన కల్పన 16 రోజులు అంతరిక్షంలో గడిపి 80 ప్రయోగాలు చేశారు. కానీ భూమిపైకి తిరిగి వస్తుండగా సరిగ్గా ల్యాండింగ్ కు 16 నిమిషాల ముందు టెక్సాస్ లో అది పేలిపోయింది. దీంతో కల్పనతో పాటు 6 వ్యోమగాములు చనిపోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే షాక్ గురి చేసింది. భారత్ నుంచే కాదు, ఏకంగా ఆసియా నుంచి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించిన కల్పనా చావ్లా ఇక లేరనే విషయం అందరినీ కన్నీరు పెట్టించింది. ఆమె మరణించి మనల్ని విడిపోయినా ఆమె విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచాయి. ఆమె ప్రయోగాలు నాసాను ముందుకు తీసుకెళ్లాయి. నేటికి కల్పనా చావ్లాలా జీవితంలో ఎదగాలని ప్రతి భారతీయుడు తమ పిల్లలకు చెబుతుంటారు. ఇంతటి ఘనత సాధించిన కల్పనా చావ్లా మళ్లీ పుట్టిందా అంటే నిజమే అంటున్నారు శ్రీలంక వాసులు. ఎందుకంటే లంక వాసులకు కూడా కల్పనా చావ్లా అంటే అభిమానం, అంతకు మించి స్ఫూర్తి. ఆమె జీవితాన్ని బడిలో కూడా పాఠంగా చెబుతుంటారు. కానీ ఒకరాడు తాను కల్పనా చావ్లాలని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఆ చిన్నారి. అతని పేరు సెరూనా వీరసింగే. కొలంబోలోని ఈ చిన్నారి చెప్పే మాటలు అతని తండ్రికి కూడా అర్థం కాలేదు. కానీ అతని స్కూల్ టీచర్ వచ్చి వీరసింగే తండ్రికి చెప్పాడు, మీ వాడు కల్పనా చావ్లా అంటున్నాడు, తానే బాయ్ గా పుట్టాను, ఇది కల్పనా చావ్లా కోరుకున్న జన్మ అని చెబుతున్నాడని అనడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆ కుర్రాడు తాను ఎలా చనిపోయిందో చెబుతున్నాడు. 7 ఏళ్ల కుర్రాడికి అంతరిక్ష నౌక గురించి తెలియడం అసాధ్యం. అతనికి సింహళీ భాష మాత్రమే తెలుసు. స్కూల్లో అతని మీడియం సింహళీ భాష. కానీ ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. తాను ఇండియాలో పుట్టి పెరిగాను, అమెరికాలో చదివాను, తాను అంతరిక్షంలోకి వెళ్లాను, వచ్చే సమయంలో ఎడారిలో మా ఫ్లైట్ కూలిపోయింది, నేను కల్పనగా ఉన్నప్పుడు చనిపోయాను, ఈ ఎడారి నాకు ఇంకా గుర్తుందంటున్నాడు. అతను చెప్పేది టెక్సాస్ లోని ఎడారి గురించి. అతని తండ్రికి హిందీ అనేది చిన్న మొక్క కూడా తెలియదు. అలాంటిది హిందీని గడగడ మాట్లాడేస్తున్నాడు వీరసింగే. దీంతో నిజంగానే కల్పనా చావ్లా శ్రీలంకలో పుట్టిందని ఆ దేశస్థులు నమ్ముతున్నారు. మాకు కల్పనా చావ్లా స్ఫూర్తి. ఈ కుర్రాడు నిజంగానే మా కల్పననే అంటున్నారు. అతను ఏకంగా హిందీతో పాటు అంతరిక్షం గురించి, సైన్స్ గురించి చెబుతున్నాడు. డైనోసార్ల పేర్లు కూడా చెబుతున్నాడు. డైనోసార్ల బొమ్మలు చూపిస్తే చాలు వాటి గురించి చెప్పేస్తూ ఉన్నాడు. అవి ఎలా ఎప్పుడు అంతరించిపోయాయో కూడా చిట్టి పొట్టి మాటలతో ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నాడు. అతని తెలివి చూస్తుంటే కల్పనా చావ్లా మాదిరిగానే ఉందని శ్రీలంకలోని మీడియా కూడా వార్తలు ప్రచురించింది. సోషల్ మీడియా అయితే హోరెత్తించింది. శ్రీలంకలో కల్పనా చావ్లా మళ్లీ పుట్టిందని నమ్ముతున్నారు. ఈ వీరసింగేకు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది? మరి అన్ని భాషలు ఎలా తెలుసు? సైన్స్ గురించి అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నాడని ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు కొంతమంది డాక్టర్లు ఆ చిన్నారి బ్రెయిన్ ను కూడా స్కాన్ చేశారు. కానీ నార్మల్ గానే ఉంది. దీంతో అతని జ్ఞానంపై రీసెర్చ్ చేయాలని ఒక జర్నలిస్టు నాసాకే లేఖ రాశాడు. ఎందుకంటే నాసాలో శ్రీలంకకు చెందిన సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోన్ లో కూడా మాట్లాడారట. అతని నాలెడ్జ్ చూసి వారు సైతం ఆశ్చర్యపోయారు. పుస్తకాలు చదవకుండా, టీవీ చూడకుండానే అన్ని చెప్పేస్తున్నాడు. అంతా బాగానే ఉన్నా తనకు తాను కల్పనా చావ్లా అని చెప్పుకోవడమే షాకింగ్ న్యూస్. అతనికి ఆ పేరు ఎలా తెలుసు? నిజంగానే కల్పనా చావ్లా పునర్జన్మ ఎత్తిందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఏదేమైనా ఆ చిన్నారి నాలెడ్జ్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గురువులను మించి ఇంగ్లీష్ ను అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అతని వెకాబులరీకి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ చిన్నారి కల్పనా చావ్లా శ్రీలంక సెన్సేషన్ గా మారాడు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.